ఆ బుక్ నా బ్యాగ్ లో పెట్టుకున్న వెంటనే ఇంటికి వెళ్దామని బయలుదేరాను. కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత బస్సు కోసం అయితే వెయిట్ చేశాను. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కిన తర్వాత బస్సు దిగి దారిలో పడిపోతుంది కింద, కానీ పర్లేదు. అలా మా ఇంటికి వెళ్లే దారిలో ఇటువంటి సీనరీలు చాలా ఉంటాయి కాబట్టి చూస్తూ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పట్లైనా బ్యాగ్ పక్కన పడేసి పడుకుందామని అయితే వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడే అసలు కథ మొదలైంది అనమాట. నేను పడుకున్న తర్వాత నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. రే బండోడా, పంది పిల్లలోడా, లేగరా రే, ఎంతసేపు పడుకుంటారా రే, లేగరా రే. ఎవడరా నన్ను లెగ్గొడతా మళ్ళీ తిడుతున్నాడంటూ లేచి చూసాను అనమాట. కానీ అక్కడ చూస్తే ఎవరు ఆ తిట్లు ఏంటంటే పొద్దున గ్రౌండ్ లో కూడా ఎవరు ఇలా తిట్టినట్టు అనిపించింది నాకు. ఫ్లాష్ బ్యాక్. నాకు తెలుసు రా, ఓడిపోతావు అనిపించిన కొడక. నాకైతే కొద్దిగా భయం వేసింది అనమాట. ఇంట్లో ఎవరు లేరు, ఎవడరా నన్ను తిడుతున్నాడని. కారం పెడతాను అయిపోయావరా. ఈ అరుపులు కేకలు మొత్తం అన్ని నా బ్యాగ్ ఉన్న చోటు నుంచి వస్తున్నాయి అనమాట. అక్కడికైతే వెళ్ళాను. చాలా భయం వేసింది. నాకైతే చూసి వెళ్ళినంత పని అయింది అనమాట. నాకైతే చాలా భయం వేసింది అనమాట. నేను బ్యాగ్ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళాను. నాకైతే బాగా భయం వేసింది అనమాట. బ్యాగ్ లో ఏముందని చాలా కన్ఫ్యూజన్ తో వెతికాను. వెతికిన తర్వాత ఆ బుక్ మీద అయితే నాకు ముందు నుంచి డౌట్ ఉంది. ఎరా బలిసిందా, నేను బాగానే కనిపెట్టేవరా, తెగరోడు అనుకున్నాను. ఈ బుక్ మాట్లాడుతుందా?